హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 7 నుంచి 10 వరకు మనకు ధ్యానాంశం. మన ఇదను ధ్యానాంశము క్రీస్తు శిలువ నిత్య రక్షణ. క్రీస్తు శిలువ, అసలు శిలువకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన ఆ శిలువ ద్వారా మనకి ఎలాంటి రక్షణ తెచ్చాడో మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూసినట్లయితే హెబ్రీ పత్రిక అంటే అపోస్తలుడైన పౌలు కొన్ని సంఘాలకి రాసి హెచ్చరికలు చేస్తూ వచ్చారు. కానీ హెబ్రీ పత్రిక మాత్రం ఆ యొక్క దేవుని ఘనపరుస్తూ ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క చేసిన ఆ కార్యాలను, ఆయన మనకి ఇచ్చిన రక్షణను, దీని గురించి గొప్పగా చెప్తూ వస్తూ ఉన్నారనమాట. అయితే ఈ యొక్క పత్రికలో మనం చూస్తే ఇక్కడ మెల్కీసెదెకు క్రమం గురించి కూడా ఇక్కడ మనకి తెలియజేయబడింది. మొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క 7వ వచనంలో శరీరధారైన దినములలో మహారోధులను కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగిన ఆయన అంగీకరింపబడింది. ఆయన దేవదేవుడు, ఆయన దేవుని కుమారుడైంది కూడా ఆయన ఈ లోకానికి దేనికి రావాల్సి వచ్చిందంటే మన పాపముల నిమిత్తమే. మనం ప్రతిదినము ప్రతి సంవత్సరము ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం, మన జీవితాలు అనుభవించాము కూడా. మన పాపములనే ఆయన ఆ శిలువ మానుపై మోసుకొని ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత ఇచ్చాడు, ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు అని మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. కానీ మన జీవితాలు మార్చబడ్డాయి, కానీ మనం ఎంతమందిని మార్చామనేది కూడా ఇక్కడ వస్తుందన్నమాట. ఒక విషయం మనం చూస్తే మొదటి వచనంలో 5:1 ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడి పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్య నిమిత్తము నియమింపబడిన. ఇక్కడ మనం చూస్తే మనుషుల చేత నియమింపబడిన యాజకులు ఒకరు ఉన్నారు. అది అహరోను వంశస్థులకు వస్తుంది. లేవి కాండంలో ఉంటుందన్నమాట. లేవి పత్రాలు, లేవి కాండము, ఈ హెబ్రీ పత్రిక రెండు కూడా మనకి చక్కగా మనం చూసేదానికి బాగుంటుంది. ఇక్కడ ఇక్కడ ఉందన్నమాట. పాత నిబంధన గ్రంథం అంతే కూడా హెబ్రీ పత్రికలోనే పొందుపరిచి ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తే ఈ అహరోను వంశస్థులు ఆ యొక్క యాజకత్వం జరిగిస్తూ ఉంటారనమాట. అయితే మన యేసుక్రీస్తు ప్రభు అయితే మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం కింద వచనాలు చూస్తాం. మొదటిగా మనకి ఈ లోకానికి పాపము, శాపము, శిలువ అసలు ఎందుకు ఆయన భరించాల్సి వచ్చిందంటే మన పాపం కొరకు. ఈ లోకంలో మొదటి ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని పరిహరించడానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అయితే ఆయన అక్కడ మొదటిగా ఆదాము చేసిన పాపము, ఆజ్ఞను అతిక్రమించి తినొద్దన్న పండును తిన్నారు కాబట్టి ఆ యొక్క యోగ్యమైన శ్రేష్టమైనటువంటి ఆ యొక్క యోగ్యతను, ఆ శ్రేష్టమైన స్థానాన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న వాళ్ళు మనం ఏం చేశారంటే దేవుడు మరలా వచ్చి జీవవృక్ష ఫలాన్ని తింటారేమని తూర్పు పక్కన కెరూబులను పెట్టాడు. తర్వాత జీవవృక్షానికి అంటే ఆ పండు తీసుకొని తింటే మళ్ళీ వాళ్ళు జీవిస్తారు, అక్కడే ఉండిపోతారు. అది జరగకూడదని ప్రభు యెహోవా దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఖడ్గోత్సవాలను పెట్టాడు. ఇక అక్కడికి మార్గం లేదు, మనం వెళ్ళడానికి మార్గం లేదు, అక్కడ క్లోజ్ అయిపోయింది. కాబట్టి మరలా మనం వెళ్ళాలంటే ఏం చేయాలి, అక్కడికి ప్రవేశం మనకు కలగాలంటే ఒక పరిశుద్ధిని రక్తం ద్వారానే ఆ యొక్క పాప విమోచన మరలా మనకి అక్కడికి వెళ్ళే మార్గం తెరవబడుతుంది. కాబట్టి ఈ క్రమంలోనే కొన్ని దినాలు క్రీస్తు ప్రభు రాకముందే ఈ యొక్క జనాలు నోవహు కాలం వరకు ఆ యొక్క క్రమం జరుగుతూ వాళ్ళు ఎంతో పాపం విస్తరింపజేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు చాలా పరితపించి నోవహు కాలంలో ఒకసారి జలప్రలయం ద్వారా సమూలంగా చేశారు. కానీ అది చూసాక తర్వాత ఎన్నడూ ఇలా చేయకూడదని యెహోవా దేవుడు మరలా చూస్తే ఇది పాపం విస్తరిస్తూనే ఉంది. అప్పుడు లేవి కారణంలో మనకి ఒక యాజకులు రావడం జరిగిందనమాట. ఈ యొక్క మోషే ధర్మశాస్త్రం నుంచి అహరోను వంశస్థులు అంటే వాళ్ళు లేవి యాజకులుగా వాళ్ళు ప్రత్యేకించబడిన వారు, దాని కొరకే పిలువబడిన వారు. ఆ యాజకత్వం చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు అర్పిస్తున్నారు. మన పాపం చేయడము, ఏడేడా బలులు అర్పించడము, పాప విముక్తి కలిగింది అనుకోవడము, మరలా పాపంలో పడిపోవడం, ఇలాగ పాపం విస్తరిస్తున్నప్పుడు ఇది ఇక కుదరని పని. ఒక పరిశుద్ధిని రక్తము ద్వారానే కానీ ఈ పాప విమోచన కలగదని ఆనాడు అక్కడ చేయబడింది అనమాట. ఆ పరిశుద్ధుడు ఎవరు అని యోచన చేసినప్పుడు దేవుని కుమారుడు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త మనం చూస్తే 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు, దానికి హద్దు లేదు. ఎందుకంటే ఆయన చేతిపై మనము ఆయన ఇచ్చిన యోగ్యతను పోగొట్టుకున్నాము, మరలా సంపాదించుకోవడానికి
ఆయన బిడ్డలమైన మన పట్ల అంత ప్రేమ కలిగిన ఆ యొక్క దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి బలిగా అర్పించడానికి ఇష్టపడి పంపించినప్పుడు ఆయన వచ్చి అక్కడ చిన్న వయసు నుంచి కూడా 12 ఏళ్ల వరకు కూడా ఉండి 12వ ఏటనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన అంత ఆతురపడ్డాడు. ఆ యొక్క దేవాలయంలో ప్రసంగించాడు. ఆ తర్వాత ఈలోక తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే నా సమయం ఇంకా రాలేదు కదని వచ్చి ఆయన విధేయత నేర్పించడానికి, ఆయన మన జీవితంలో ఎలా ఉండాలో మనకు ఒక మాదిరి చూపించడానికి 30 సంవత్సరాల వరకు తండ్రికి లోకంలో లోబడి జీవించాడు అనమాట. విధేయత చూపించాడు. మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఉంది కదా, ఆయన కుమారుడైండు తాను పొందిన శ్రమలను విధేయత నేర్చుకున్నాడు. అంటే ఆయన మొదటి నుంచి కూడా ఆ విధేయత అనేది మనకి నేర్పిస్తూ వచ్చాడనమాట. అది మన జీవితాల్లో కూడా మనం అటు విధేయత కలిగి ఉండాలని మనకి తెలియజేస్తుంది. 30 సంవత్సరాలు నిండిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తానికి నేను చేయాలి, మళ్ళా నా తండ్రి వద్దకు నేను వెళ్ళాలని ఆయన ఎప్పుడెప్పుడో తండ్రి పనిని చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన బాప్తిసం తీసుకోవడము జరుగుతుంది. అంటే ఆయన కంటే ముందుగా ఆ యొక్క యోహాను ముందుగా ఆయనకి మార్గం సరళం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఈ 30 సంవత్సరాల వరకు యోహాను ఈ పనిని జరిగిస్తూ వస్తున్నాడు. వార్త ప్రకటిస్తూ బాప్తిస్తూ అనేకులు సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ యోహాను అంటారు కదా, నేను మీద మెస్సై అన్నప్పుడు నేను కాదు నా వెనక వచ్చేవాడు గొప్పవాడు, ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను యోగుడిని కానన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నప్పుడు ఆయన కాలు సబడిని వింటాడనమాట. మొదటిలో కూడా ఆయన ఏం చేస్తారు, ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు మరియం వచ్చినప్పుడు ఆ యొక్క గర్భంలో శిశువు గంతులు వేస్తారు కదా, అలాగే ఈ సమయంలో కూడా ఆయన చూసినప్పుడు వెంటనే ఆయనకి ఆ యొక్క ప్రభు యొక్క రాకను గుర్తిస్తారనమాట. ఆ వచ్చిన వెంటనే ప్రభువు ఆయన నీళ్ళలోకి దిగి బాప్తిసం ఇవ్వమన్నప్పుడు అక్కడ ఏమంటారంటే, నేను నీ వలన బాప్తిసం పొందవలసిన వాడనైతే నేను ఎలాగన్నప్పుడు నీతి యావత్ ఇలా జరగాలి కాబట్టి కానివ్వని ప్రభు అక్కడ బాప్తిసం తీసుకోవడము, ఆ పరలోకం నుండి ఒక పరిశుద్ధాత్మ పౌరములే రావని నేను ఆ ప్రియ కుమారుడిని నేను ఆనందించుతున్నాను చెప్పడము జరుగుతుంది. ఆ తర్వాత ప్రభువు 40 దినాల ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. అది కూడా మనకు ఒక మాదిరి. ఎందుకంటే ఆయన ఆత్మీయ శక్తి, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఏదైనా చేయగలడు, తన దేవుడిని అడిగితే ఏదైనా చేస్తాడు. ఆయన కానీ సర్వశక్తులని, కానీ మనకి అన్నీ కూడా ఒక మాదిరిగా ఒక క్రమం అన్ని నేర్పిస్తూ వస్తున్నాడు అనమాట. ఆ 40 దినాల ఉపవాసం ఉన్నారు, సాతాను జయించాడు. తర్వాత క్రీస్తు ప్రభు పరిచయం 3.5 సంవత్సరము నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అనేకులు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తూ వస్తున్నారు. ఇవన్నీ చూసిన శాస్త్రుల పరిస్థితులు ఆయన పైన అసూయ కలిగిన వారు ఆయన సిలువకు అప్పగించడం జరిగింది. సిలువ అంటే సిలువ ఒక శాపానికి ఒక పాపం గుర్తు. అది మరి ఘోరమైన పాపం చేసిన వాళ్ళకి వేసేది. కానీ అటువంటి ఏ పాపం ఎరిగిన క్రీస్తు ప్రభువుకి ఈ సిలువను వేయడం జరిగిందనమాట. ఆ క్రమంలోనే ఆయన ఇష్టమైన తోటకు వెళ్ళి కన్నీటితోనూ రోజులతో ఆయన అక్కడ విలిపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే తండ్రి చిత్తమైతే ఇది నా ఇంటి నుండి తొలగించు, నేను చిత్తమే జరిగించంటే ఆయనకి తెలుసు ఆ యొక్క పాత్ర ఎలాంటిదో తెలుసు, ఆ యొక్క శ్రమలు ఎలా ఉంటాయో తెలుసు. కానీ అన్నిటినీ సహించి తండ్రిని ఘనపరచాలి, తండ్రి మాటకు లోబడి విధేయత చూపిన వాడే అన్నింటిని కూడా భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడ చూసినట్లయితే మనం 8వ వచనం, ఆయన కుమారుడే తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకునేను, మరి ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరి ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. మనం ఇక్కడ 2 క్రమాలు మనకున్నాయి. ఒకటి అహరోను, అది యాజకత్వం. ఇది ప్రధాన యాజకుడు. ఈయన ప్రధాన యాజకుడు అంటే దేవుని కుమారుడు అనమాట. ఈయన మొదట మనం చూస్తే అబ్రహాముకు కూడా అబ్రహాముకి ఆయన రాజ్యాలను జయించి వచ్చేటప్పుడు అబ్రహాముకి ఈ యొక్క మెల్కీసెదెకు వల్ల అంటే ద్రాక్ష రసము రొట్టె ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం అనమాట. తర్వాత 114లో కూడా మనకి అక్కడ ఈ యొక్క మెల్కీసెదెకు క్రమము గురించి తెలుస్తుంది. మరలా ఇక్కడ కూడా ఈ యొక్క మెల్కీసెదెకు క్రమం రాస్తుంది. ఇది మనం చూసినట్లయితే ఇక్కడ 5లో చెప్పాడు కదా, 4వ వచనంలో మరియు ఎవడునూ ఈ ఘనతకు తాను వహించుకుంటారు కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందాడు. మనకి అహరోను గురించి కొంచెం మనము తెలుసుకుందాం.
అనేకుల ప్రాయశ్చిత్తం కొరకు వారు చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. ఆయనే తనను తాను పాప పరిహార్థ బలిగా అర్పించుకున్నాడు. ఎందుకంటే ఎడ్ల యొక్క రక్తం, కోడెల యొక్క రక్తము ఇక మనుషుల పాపం నుంచి విమోచించదు కాబట్టి తానే ఒక బలి అర్పణగా మన కొరకు ఆ శిలువపై బలైనట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన కార్చిన రక్తము, ఆయన శరీరం అంతా కూడా తల నుంచి అరికాల వరకు ఆయన ఒక్క రక్తము పట్టు కూడా ఆయన శరీరం మిగులుకుండా మన కొరకే చిందించి మనకి నిత్య రక్షణ ఆయన అనుగ్రహించాడు అనమాట. ఆ నిత్య రక్షణ మనం అనుగ్రహించినప్పుడు మనం ఎలాగ జీవిస్తున్నామో మనం చూసుకున్నట్లయితే ఆ నిత్య రక్షణ ఎంతో అది ప్రతి ఒక్కరికి అవసరము. ప్రతి ఒక్కరి పాపముల కొరకు ఆయన వచ్చాడనమాట. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగం కోసమే అహరోను బలి అర్పణలు అర్పించేవాడు. కానీ ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన ఆ యొక్క దేవదేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా మన పక్షాన ఆయన అందరి కొరకు కూడా ఆయన బలి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఈ మనం చూస్తే మన జీవితంలో మనం రక్షింపబడ్డ మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనము మన రక్షణ అనేకులకు పరిచయం చేస్తున్నామా, అనేకులను దేవుని నడిపిస్తున్నామా అని మనం చూసినట్లయితే మనము ఆ ఇశ్రాయేలు జనాంగం అయితే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ఎంతగానో ఏడ్చారు, ఎంతో కన్నీరు బాధించారు. ఎందుకంటే వారి శ్రమలు, వారి బానిసత్వంలో నలిగిపోతూ మొరపెట్టుకున్నారు. ఆ మొరవిన యెహోవా దేవుడు ఆ మోషేని పంపించి అక్కడి నుంచి వారిని బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తారు. ఎన్నో చేస్తారు. 10 తెగులతో ఆ చివరి తెగులుకి ఆ ఫరో రాజు కూడా భయపడి వారిని పంపిస్తారు. ఒక్క దినం మేము వెళ్ళి మా దేవుడిని ఆరాధించుకొని వస్తామన్నప్పుడు పంపించినప్పుడు ఒక దినంలోనే వాళ్ళు బయటకు వచ్చారు. కానీ వాళ్ళు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం చేశారంటే 40 సంవత్సరాల్లో వారి జీవితంలోంచి ఐగుప్తు బానిసత్వం బయటికి పోలేదన్నమాట. వాళ్ళు మాత్రం ఆ బానిసత్వం నుంచి వచ్చేసారు, కానీ వాటి నుంచి ఐగుప్తు పోలా. ప్రతి విషయంలో సలుగుడు, ప్రతి విషయంలో నాకేం చేస్తావు, అక్కడ ఉంటేనే బాగుండేది, అక్కడ సమాధులు లేవని ఇలాగ ప్రశ్నిస్తూ మోషేని విసిగించడం ద్వారా, ఆ దేవుని మనీ బాధ పెట్టడం ద్వారా వారు 40 సంవత్సరాలు ఆ యొక్క కానానికి చేరలేకపోయారు అనమాట. ఈ లోక సంబంధమైన పాలు తేనెలు ప్రవహించే కానానికి చేరలేకపోతే మనమైన పరిశుద్ధంగా లేదా పరమ కానానికి మనం చేరలేము కదా. ప్రత్యేకంగా చూస్తే ఈ మోషే అయితే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు. ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఆయన దగ్గర 40 దినాలు ఉపవాసం ఉండి ఆ యొక్క ఆజ్ఞలను తీసుకొచ్చాడు. ఇంత చేసిన ఎంత దేవునికి దగ్గరగా ఉన్నటువంటి మోషే సహితం ఆ యొక్క కానానికి చేరలేకపోయాడు. ఎందుకంటే ఆ యొక్క నీరు కావాలన్నప్పుడు, ఆ బండిని చూపమన్నప్పుడు ఆయన కొట్టడం వల్ల వాళ్ళు విసిగించినప్పుడు, ఇశ్రాయేలు జనాంగము విసిగించినప్పుడు ఆయన ఆ పని చేయడం వల్ల చేరలేకపోయాడు. ఒక యెహోషువ కాలేబు మాత్రమే వెళ్ళగలిగాడు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనము రక్షింపబడ్డాము. నిత్య రక్షణ కార్యక్రమ యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరం ద్వారా కార్చిన రక్తం ద్వారా మన పాపము మనం కడుక్కున్నాము, పశ్చాత్తాపడ్డాము. మొదటిగా మన హృదయాల్లో కార్యం జరిగింది, రక్షింపబడ్డాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం నిజంగా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతూ అనేక ఆత్మలు నడిపించే వారు ఉన్నామా లేదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా నడిపించాలి. మన జీవితాల్లో ఈ యొక్క ఐగుప్తు వంటి బానిసత్వంలో వారు 40 సంవత్సరాలు ఎలాగైతే ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టలేదో, అలాగే మన జీవితంలో కూడా రక్షణకు ముందున్నటువంటివి ఆ తలంపులు కానీ ఆలోచనలు కానీ ఏవైనా మనలో కొంచెమున్న అప్పులేపిండి కొంచెమున్నా కూడా ముద్దంతటిని పాడు చేస్తుందన్న రీతిగా కొంచెమున్నా కూడా మనము ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులని కాలేమన్నమాట. కానీ మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ అనేకుల్ని మన జీవితాల ద్వారా దేవుని ఎదుగు నడిపించే వారుగా ఉండాలని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకులయ్యారు. మనం ఎవరైతే ఆయనని విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారందరూ కూడా ఆ నిత్య రక్షణకు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. అయితే మనము ఈ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే మనం ఎలా ఉండాలి? మొదటిగా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నమాట. మన విశ్వాస జీవితంలో మనం స్థిరపరచబడాలి. మనము ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు దాన్ని నమ్మి విశ్వసించినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ యొక్క హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క మెల్కీసెదెకు క్రమం గురించి కానీ, దేవుడు చేసిన కార్యాల గురించి కానీ, ఆ యొక్క దేవుడు ఏ విధంగా ఈ లోకానికి మన కోసము బలిగా అర్పింపబడ్డాడో రాస్తుందనమాట. అది ధ్యానం చేస్తున్నప్పుడు అసలు నాకైతే ఈ మెల్కీసెదెకు క్రమంలో ఇంకా అసలు కొంచెమే నేర్చుకున్నాను మనం అర్థమైంది అనిపిస్తుంది నాకు. కానీ ఇంకా చాలా లోతులోకి వెళితే చాలా మర్మాలు ఇక్కడ
మనం మొదటిగా మన పాపాలు ఒప్పుకున్నాము, ఆయన నిజ రక్షకుడని విశ్వసించాము, నమ్మి బాప్తిసం పొందుకున్నాము, ఆయనను నిలిచి ఉన్న మన జీవితాలు ఏ మచ్చడాగు లేకుండా ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు తెలుస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనలో ఏది కళంకము కూడా ఉండకూడదు. ముడతైన డాగైన మత్సైన కళంకమైన లేకుండా నిర్దోషులుగా నిందారహితంగా ఆయన ఎదుర్కొనే బిడ్డలుగా మనం ఉండాలని ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియజేశారు. ఆయన ఒక మాదిరి చూపించాడు. ఆయన అలా జీవించాడు. ఆయన దేవుడు కుమారుడు కూడా ఈ లోకంలో ఏ పాపం ఎరుగిన ఆయన మన కోసము పాపిగా ఆ పాపుల మధ్య సిలువ వేయబడ్డాడు. కానీ ఇక్కడ ఒక మొదటిగా మనం చూసినట్లయితే ఆ సిలువ కార్యం జరిగినప్పుడు కూడా మొట్టమొదటి రక్షణ కార్యం అక్కడ జరిగింది అనమాట. ఇద్దరు దొంగలు సిలువ వేశారు. వారిలో రెండవ దొంగ అయితే ఆయన ఒక రాజుని గుర్తించాడు. ఒక రాజ్యం ఉందని గుర్తించి వెంటనే పశ్చాత్తాపడి ఆయన వేడుకున్నాడు అనమాట. యేసు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు వెంటనే ఆయన హృదయాలోతుల్లో చూశాడు. ఆయన హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి వేదనను చూశాడు, పశ్చాత్తాపాన్ని చూశాడు. ఆయన కన్నీటితో తండ్రిని వేడుకోవడం చూసి వెంటనే ఏమన్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని సెలవించాడు. కాబట్టి మొదటి రక్షణ కార్యం అక్కడే జరిగింది. అలాంటి పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని యొక్క మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి సమాధానం ఇస్తారు. అలాగే మన సంఘాల్లో కూడా మనము ఎంతగానో మన దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు విన్నాము, విశ్వసించాము. అది అనేకులకు పంచి అనేకులు మనం దేవుని నడిపించేవారిగా ఉండాలి. మనం ప్రార్థించినప్పుడు కార్యాలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఎందుకంటే సంవత్సరము నేనైతే మన సంఘంలో నూతనత్వాన్ని చూస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరము చూస్తున్నా కొంచెం మార్పు చెందుతూ వస్తున్నారు. అనేక ఆత్మల దేవుడు నడిపిస్తున్నారు, అనేకల్ని రక్షణలోకి వస్తున్నారు. ఇంకా ఇది చాలదు, మనం ఇంకా మనము దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి. ఆయన పనిలో నిమగ్నం అవ్వాలని ఇది మనకి ఒక మాదిరి. అంటే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో అలుపు లేని లేదు. దేవునికి పగలంతా కూడా స్వార్థ ప్రకటించేవాడు, అద్భుతాలు చేసేవాడు, రాత్రి తండ్రితో సహవాసం చేసేవాడు. అలాగ చేస్తూ తన జీవితాన్ని తండ్రి ఏ చిత్తం ఏదైతే తను నెరవేర్చమని వచ్చాడు, తండ్రి ఏ పని అయితే అప్పగించాడు ఆ పనిని అప్పగించి తండ్రికి లెక్క చెప్పాడు అనమాట. మనము కూడా అలాగే ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాదిరి చూపాడు. అలాగ ముందుకు సాగడానికి మనకైతే శక్తి సరిపోదు. మనం ఎప్పుడైతే ఆయన మీద అనుకుంటామో, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఆయన అడుగుతామో ఆయనే శక్తిస్తాడు. ఆయన పనిలో మనం ముందుకు వెళ్ళడానికి కృప చూపిస్తాడు అనమాట. అలాగ జీవించే కృప మనందరికీ ఇస్తాడు దేవుడు. కానీ మన సంఘంలో కూడా చూడండి, ఇటీవల కాలంలో ఒక దుష్టుడు చక్కగా మనము ఆత్మీయ ఎదుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిపైన అనారోగ్యం బాణాలు వేస్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, అత్యంత బలంగా ఆయనకు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడని ప్రార్థన విశ్వాసంతో చేస్తున్నారు. చేసిన వెంటనే ఏమవుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి. ఎన్నో గొప్ప కార్యాలు. నాకు తెలిసి సలోమి మొదలుకొని మనకు సంఘంలో ఇప్పటి వరకు నేను చెప్పిన జస్టిన్ వరకు కూడా దేవుడు అద్భుతాలే జరిగిస్తున్నాడు. ఒక్కొక్కరు మనకి సమయం కూడా లేదనమాట. ఒకరికి బాగా అయిపోయి ఇంకొక రిలాక్స్ అవుదామంటే శుక్రవారం ప్రార్థన ఇంకొక అంశం వచ్చేస్తుంది, వారి కొరకు ప్రార్థన. మరలా వాళ్ళు స్వస్థత పొందుకున్నారంటే ఇంకొకరు వచ్చేస్తారు. అలాగ ఒకదాని వెంట ఒక్కొక్కరు స్వస్థత. ఎన్ని అద్భుతాలు! అమ్మగారు అయితేనే, శ్యామమ్మ అయితేనే మన మధ్యలోనే ఉన్నారు, సజీవ సాక్షులుగా ఉన్నారు. వీరందరి పట్ల దేవుడు కార్యాలు చేశారంటే అందరి ప్రార్థనే. అందరూ కూడా విశ్వాసంతో అడుగుతున్నారు. ఆ శుక్రవారం ప్రార్థన అయితే మరి కొన్ని ఉదయకాల ఆరాధన ప్రార్థన ఎదురై విరామం లేకుండా ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి దేవుడు కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. మనకి ఇంకా మన ఆత్మలు సంపాదించాలన్నమాట. అయితే శరీర బలహీనతలో ఎంత విధంగా పడేయాలని చూసినా దేవుడు అత్యధికమైన కృప చూపించి మనల్ని ఆయన సాక్షులుగా నిలబెట్టి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాలు కూడా ఆయనకి సమర్పించుకోవాలి. ఎందుకంటే మన ఈ శరీర బలహీనతలను చూసుకొని మనమైతే దేవుడి పనిని వెనకేస్తామంటే మనం ఇక లేని పరిస్థితిలో ఉంటాం. కానీ మనము వాటిని జయించాలంటే ఆత్మీయ శక్తి పొందుకొని ఆయన ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాడో ఆయన మాదిరి చూపడు అలాగా ముందుకు వెళ్ళాలి. ఈయన దేవుడి కుమారుడు అయింది కూడా మన కొరకు ఇది చేసినప్పుడు మన జీవితాలు అన్ని రాజ్యానికి వారసులు అవడానికి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఆయన ప్రేమతో నింపబడిన వారిని ఆ ప్రేమలో అనేకులని నడిపించేవారుగా ఉండాలి. మనం ఏమీ చేయలేదు, దేవుని మాటలు చెప్పడం. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన రక్షణ ఎలా తీసుకొచ్చాడు,
ఆ నిత్య రాజ్యానికి వారసులుగా ఎలా వెళ్తామో మనం చెప్పగలిగింది చాలు. అయితే మన జీవితంలో ఇప్పుడు మనమైతే రక్షణ పొందుకున్నాం, మరలా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి దేవుడు ఏం చేశాడు, ఆ సిలువలో బలి 3వ దినాన్ని తిరిగి లేచి ఆ యొక్క సిలువ సింహాసనం మీద నుంచి ఒక నిచ్చెన వేశాడనమాట. ఆ కెరూబులు ఉన్నారు కదా, అక్కడ ఆ యొక్క తూర్పు పెట్టారు. ఆ జీవవృక్షం ఫలానికి ఆ రాజ్యానికి వెళ్ళేదానికి అక్కడ ఖడ్గజ్వాలను పెట్టాడు. ఏ దినమైతే యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా వచ్చి ఈ లోకంలోనికి అతను తన బలిగా అర్పించుకొని ప్రాణత్యాగం చేసి మళ్ళా తిరిగి పునరుద్ధానుడై 3వ దినం లేచి ఆ యొక్క ఆరోహణుడయ్యాడో ఆ దినమే ఆ యొక్క మరణం పొందినప్పుడే ఆ సిలువలోనే ఆ సాతాను యొక్క తల చితక కొట్టబడింది. ఆ పరలోక ద్వారాలు తెరవబడి మనకు ఒక మార్గము అక్కడ ఏర్పడింది అనమాట. ఆ నిత్య జీవానికి మనకు ఒక మార్గం ఏర్పడింది. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎలాగా, ఎందుకు ఎలా వెళ్ళాలంటే మన క్రియలను మనం ఇక్కడ సరి చేసుకొని మన రక్షణను మనం కాపాడుకుంటూ మనము ఆయనకి ఇష్టలుగా ఈ భూమి మీద సమాధానం కలిగి జీవించినట్లయితే ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి అర్హత పొందాం. కానీ మన క్రియలు ఇక్కడ మనం మంచివైనట్లుగా మనం చూసుకొని ఆయనకి ఇష్టంగా మాత్రం జీవిస్తేనే ఆ రాజ్యానికి మనకు వెళ్ళగలం. అంటే అంతకుముందు ఆయన ఖడ్గోజాలు ఇప్పుడు లేవు, ఆయన మరణమై తిరిగి లేచాక అవి లేవు. కానీ మార్గం అయితే ఉంది, కానీ మనము వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే అది మన క్రియల్లో మనం ఈ లోకానుసారమైన జీవితంలో ఉంటున్నాం కాబట్టి, ఈ లోకంలో ఉన్న ఈ లోకం మనలోకి వస్తుంది కాబట్టి అందువల్ల వెళ్ళలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే దినదినము క్షణక్షణం ఆయనకు దగ్గరగా జీవిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనల్ని వాక్యం ద్వారా సరి చేసుకుంటూ కాపురులు మనకు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. మనం రక్షణ పొందిన వారమే. మనకు ఒక కిరీటం ఇస్తాడండి అక్కడ పరలోకంలో, కిరీటాన్ని సిద్ధపరుస్తాడు రక్షణ పొందాక. మనం ఎంతమందిని అయితే రక్షణలోకి నడిపిస్తామో ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క ముత్యము ఆ కిరీటానికి పొదగబడుతుందంట. అది మనం చక్కగా అలంకరించబడింది. మనము ఆ యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు, ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుని చక్కగా జీవించి ఆయనలో ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కిరీటం మనకు అలంకరిస్తారంట. అది ఎంత శ్రేష్టమైందో కదా. ఈ లోకంలో చిన్న ఆవరణం పెట్టుకుంటేనే మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. కానీ ఆయన మనకు ఒక కిరీటాన్ని అలంకరిస్తున్నప్పుడు ఎంతో యోగ్యము కదా. అది మనం పొందుకోవడానికి ఈ లోకంలోనే మనల్ని మనం సరి చేసుకుందాం. మన జీవితాలకు ఒకరికి మాదిరిగా ఉంచుకొని అనేకులు దేవుని వద్దకు నడిపించే విధంగా మనం ముందుకు సాగాలి. ఆ నిత్య రాజ్యానికి వారసులమైన మనము, ఆ యొక్క నిత్య రక్షణను మనం పొందుకున్న మనము అనేకులకు ఆ రక్షణను పరిచయం చేద్దాం. అనేకులు దేవుని వద్దకు నడిపించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి కృప చూపును గాక. ఈ యొక్క మాటల్లో దేవుడు మనకు తెలియచేసిన విధానం బట్టి మనం అందరం కూడా ఆయనకు దగ్గరగా జీవిస్తూ ప్రత్యేకంగా ఆ యొక్క ప్రధాన యాజకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు విధేయత చూపి ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో మనల్ని మనం కాపాడుకుంటూ మన రక్షణను కాపాడుకుంటూ మనం ఆయనకు విధేయులమై పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారమై సత్ప్రవర్తన కలిగి దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటూ మనమందరం సిద్ధపడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయగాక. ఈ కొద్ది మాటల దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.